హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ రమేష్. వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ తెలుగు ట్రావెలర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను. లాస్ట్ మంత్ నాకు ట్రాన్స్ఫర్ అయిందండి కాన్పూర్ నుంచి బెంగళూరుకి. సో మొత్తానికి నార్త్ ఇండియన్ నుంచి సౌత్ ఇండియన్కి వచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంది, కొంచెం మన హోమ్ టౌన్కి దగ్గరగా ఉన్నాను అని. యాక్చువల్గా నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాను అనుకున్నాను, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరుకి వచ్చేసాను. బాగుంది, సిటీ అంతా చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు మీకు అందరికీ తెలిసిందే కదా, ఇండియా మొత్తంలో బెంగళూరు అంటే ఎంత ఫేమస్. చాలా హ్యాపీ. బట్ ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హౌస్ రెంట్స్ అండి. హౌస్ రెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. దారుణంగా అంటే ఇంకా పిచ్చి పీక్స్ అన్నట్టు. ఇక హైక్, ఎంత హైక్ అంటే అసలు ఘోరం. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నేను ఫ్యామిలీని షిఫ్ట్ చేద్దామని ఒక రూమ్ కోసం వెళ్ళాను. 1 BHK చెప్తున్నాడు 12,000 అంట. దాంతోపాటు 5 months అడ్వాన్స్ కూడా ముందే పే చేయాలి అంట. సో ఇప్పుడు 12,000 పర్ మంత్ అంటే ఇప్పుడు 6 monthsకి 60,000 అవుద్ది కదా. 60,000 ముందుగా మన అకౌంట్లో వేయాలంట. 60,000 మనకి ముందు ఇవ్వాలి మనము. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ 12,000 పే చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకోటి, నువ్వు ఒకవేళ రూమ్ ఖాళీ చేస్తున్నావు అన్నట్టయితే ఒక 1 month శాలరీ ఏవైతే నువ్వు అడ్వాన్స్ కట్టావో అందులో నుంచి 1 month శాలరీ కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఇస్తారంట. చూసారా ఎంత దారుణంగా ఉందో. మిడిల్ క్లాస్ శాలరీ వాళ్ళైతే చాలా కష్టం ఇక్కడ ఉండడం. రెంట్సే కాదు, మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ఏది కొన్నా మనకి హైదరాబాద్తో పోల్చుకుంటే 20 to 30% చాలా హైక్గా ఉంది. ఏదైనా సరే, గ్రాసరీస్ కానీ ఇంకా క్లాత్స్ కానీ ఏదైనా సరే ఏది తీసుకున్నా కానీ మనకి 30% హైక్ ఉంది హైదరాబాద్ నుంచి. అదే కొంచెం కష్టంగా ఉంది, బట్ హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి సిటీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉంది కొద్దిగా. చూద్దాం ఎలా బేర్ చేస్తానో, ఎలా తట్టుకుంటానో ఈ లైఫ్ని. అంటే ఈ ఖర్చులని బేర్ చేస్తానా లేదా తెలియాలి. సో నేనైతే ఉందామని ఫిక్స్ అయ్యాను. ఇంకా చూద్దాం, ఒక 5-6 months చూద్దాము. చూసిన తర్వాత మనకి తెలుస్తుంది కదా, అంటే మనకి ఎంత మిగులుతున్నాయా లేకుంటే శాలరీలోంచి ఇంకా మనకి ఎక్సెస్ అవుతున్నాయా, అసలు మనం వర్తబుల్లా ఇక్కడ ఉండడం కాదా అని తెలుస్తుంది కదా. సో ఒక 6 months నేను కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. దాని తర్వాత చూద్దాం ఒకసారి. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, బెంగళూరులో ఎవరైతే సెటిల్ అయ్యారో మన తెలుగు వాళ్ళు, సో ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుందో కొంచెం ఇలా మనం ఫాలో అయితే కొంచెం ఖర్చులు తగ్గించుకుంటాము. కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కూడా ఫాలో అవుతాను. సో హౌస్ ఒకటే కాదు, ఇంకోటి స్కూల్స్ కూడా ఫీజులు చాలా దారుణంగా ఉన్నాయండి. మా పెద్ద పాపకి స్కూల్ జాయిన్ చేద్దామని చెప్పేసి అడ్మిషన్ కోసము ఒక స్కూల్ను కన్సల్ట్ అయ్యాను. అడ్మిషన్ ఫీజు 20,000 అంట. నెక్స్ట్ ఫీజు వచ్చేసరికి 1 lakh అంట. అంటే యూకేజీకి 1,20,000 వేయాలి ఇప్పుడు నేను. అసలు ఏం అర్థం కావట్లేదు, చాలా ఘోరంగా ఉన్నాయి కాస్ట్ ఆఫ్ లివింగ్. అది ఎలా ఫీజులు, నెక్స్ట్ ఇలా ఈ ఖర్చులు ఎలా బేర్ చేసి ఉండగలుగుతామా లేదా అని దాని మీద చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో నేనైతే ఫిక్స్ అయ్యాను. చూద్దాం, ఒక 6 months అలా చూద్దాము అనుకుంటున్నాను. 6 months వరకు లైఫ్ ఎలా మూవ్ అవుతుందో చూస్తాను. అంటే మనం ఉండగలుగుతామా, చేయగలుగుతామా, మనం ఈ శాలరీతో ఉండగలుగుతామా ఒకసారి చూడాలి. ఇప్పుడు నా ముందున్న ఆప్షన్స్ రెండు. ఒకటి ఏంటంటే మూసుకొని జాబ్ చేయాలి, లేదంటే రిజైన్ చేసి హైదరాబాద్లో వేరే కంపెనీలో సెర్చ్ చేయాలి. ఇవే నా ముందున్న 2 చాయిసెస్. సో ఇది అండి సిచ్యువేషను. సో ఫైనల్గా నేను చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఉండాలా లేదంటే కంపెనీతో ఫైట్ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలా, లేదంటే రిజైన్ చేసి వేరే కంపెనీ చూసుకోవాలా, మీకు ఏది బాగుంటే అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.